ఆగస్టులో ఏం చేస్తుంటాడు. సో వీళ్ళందరికీ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళ పుస్తకం ముష్టి గట్టిగా 1000 పేజీలు ఉండదు. అంటే ఇది ఎందుకు మాట్లాడుతున్నానంటే గురుగారు ఒకటి చిన్నది, మీరు అడిగింది పూర్తి చేయనివ్వండి. ఇప్పుడు వాడు పువ్వుల గురించి మాట్లాడాల్సిన టాపిక్కే లేదు అందులో లేదు. చర్చి అనేది అదొక ఎవడ పడితే వాడు రావచ్చు. అక్కడ నియమాలు ఏం లేవు, చెప్పులతో బూట్లతోనే కదా వీడు చేసేదంతా, నియమాలు ఏం లేవు వాళ్ళకి. ఇప్పుడు మీరు గమనించండి, పూజారి ఎలా ఉంటాడు, సింపుల్ గా ఉంటాడు, దేవుడు రిచ్గా ఉంటాడు. అది గుడి, దేవుడికి ఆభరణాలు ఉంటాయి. అదే చర్చ్ అంటే అలా శవం అలా ఎండిపోయి ఒక గొడ్డ వేసుకుని ఉంటది. ఈడు మాత్రం సూటు బూటు కోటు హ్యాటు చేసే చీటు, అక్కడ ఫీటు అట్లా పూటు. ఏ గాడ్ పాస్టర్, ఈజ్ గాడ్ బాస్టర్డ్. బాస్టర్డ్ మీన్స్ హీ హ్యావ్ మనీ ఫాదర్స్. ఆడు ఇది పుస్తకం. ఇందులో ఏముంది అదన్నమాట. మీరు శాంపిల్ ఒకటి చెప్తాను. ఇదిగో, డేవిడ్ ఫిలిస్తీన్ల మీదకు పోయి దండెత్తి 200 మందిని చంపి, ఇంకా నేను చదవలేను. అది నువ్వు చదివే దమ్ముంటే చదువు, ఆ మిగిలింది నేను పైకి చదవలేను. డేవిడ్ ఫిలిస్తీన్ల మీదకు దండెత్తిపోయి 200 మందిని చంపి వారి పురుషాంగముల ముందు చర్మములను తెచ్చి సౌలుకి ఇచ్చాను. ఇది బైబిల్లో ఉందండి? లేదు, నాదా అంటే నాకు తెలవదు. తెలదు కాబట్టి చేర్చాం. ఇప్పుడు నీ పెళ్ళి అయిందా బాబు? నీకు అయిందా? ఫర్ ఎగ్జాంపుల్ వాడికి పెళ్ళి అవ్వాలి. ఒక ఒక ఆయనకు మంచి అందమైన కూతురు ఉంది. వీడు వెళ్ళి అడిగాడు, మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను. వాడు కన్యాశుల్కం అడిగాడు. ఏంటి ఇదే? ఏంటి ఏమర్థమైంది? కన్యాశుల్కం అంటే డబ్బు కదా? కాదు సార్, 200 మందిని చంపి ఆ ముందుండే కట్ చేసి తెమ్మన్నాడు. నా సొంతం ఏం కాదు. దారుణం. ఏంటి దాన్ని ఏమంటారు? దారుణం అంటారు. అందుకని దరిద్రం అంటారు. ఆ దరిద్రం ఎక్కడ దరిద్రులు వాళ్ళు అంటారు. ఓకే సార్, ఇక్కడ నుంచి ఒక చిన్న క్వశ్చన్ గురుగారు. అనేది పొలిటికల్ గా సిపిఐ నారాయణ అని ఒక ఆయన ఉన్నారు. ఆయన రీసెంట్ గా చికెన్ నారాయణ గారు ఆయన రీసెంట్ గా ఒక మాట అన్నారు, సనాతన ధర్మం అనేది ప్రజలకి ఈ ప్రజెంట్ భూమి మీద ఉన్న ప్రజలందరికీ హాని కలిగిస్తుంది అని మాట్లాడారు. వాడు చచ్చిపోమండి, నారాయణ పేరు లేకుండా బతకమని చెప్పండి, రాఘవులు అనే పేరు లేకుండా బతకమని చెప్పండి, కులం వదిలేసి బతకమని చెప్పండి. అవన్నీ కావాలి వీడికి. వాడు ఒకటే కాదు, ఈ కమ్యూనిస్ట్ కుక్కలందరికీ అన్నీ కావాలి. ఇక్కడ కులం కావాలి, పేర్లు కావాలి, మళ్ళీ డ్రామాలు ఆడడానికి అప్పుడప్పుడు గుడికి వెళ్తాడు. తెలుసా మీకు? గుడికి వెళ్తాడు అప్పుడప్పుడు. ఇదంతా ఇప్పుడు సనాతన ధర్మం. మీకు పెద్ద జోక్ చెప్పనా? ఇప్పుడు ఎప్పుడన్నా దేవాలయాలు భూములు ఆక్రమించాలనుకోండి, ఈ కమ్యూనిస్ట్ కుక్కలు ఏం చేస్తాయి? ఎర్ర జంట అని ఎగురుతాయి కదా. మరి ఒక్క భూములు ఎన్ని ఉన్నాయి? లక్షల ఎకరాలు. ఎప్పుడన్నా చేశారా? ఎందుకు చేయరు? చర్యల్లో భాగం పోతుంది కాబట్టి. కాబట్టి నేను చెప్పాను, చాలాసార్లు చెప్పా. ఏం చెప్పాను? ఇప్పుడు నువ్వు క్వశ్చన్ అడగాలి నన్ను, అసలు సనాతన ధర్మాన్ని రక్షించాలంటే హిందువులు ఎలా ఉండాలని. అదే అడుగుతున్నా. అదే నీ క్వశ్చన్ అనుకో. నేను ఆన్సర్ ఏం చెప్తా అంటే, ఎవ్రీ హిందూ యాక్ట్ లైక్ ఏ ముస్లిం, దెన్ యూ కెన్ సేవ్ దిస్ కంట్రీ. అదేంటి? అసలు ఏమైనా సింక్ అయిందా? ఏం మాట్లాడుతున్నారా? నలా కట్టేపోతుంది అనుకుంటాడు ఈయన. నేను అర్థమైందా? ఇప్పుడు ఇది ఎందుకు చెప్తున్నా అంటే, నాకు ముస్లిము గుర్తుందా, 4-5 ఏళ్ల క్రితం దేవాలయాలు ధ్వంసం, రథాలు కాల్చేయడం, అది ఒక కంటిన్యూషన్ గా జరిగింది కదా. అప్పుడు ముస్లిం ఫోన్ చేసి, ఏం సార్ ఆంధ్రలో హిందువులకు సోయలేదా? మాది అక్కడ ఏదో ఊరి నుంచి, తెలంగాణ నుంచి ఫోన్ చేశాడు. అప్పుడు చేసి, ఏం సార్ అన్ని గుళ్ళు అట్లా అయిపోతున్నాయి, వాయుముడి అన్ని గుళ్ళు అట్లా అయిపోతున్నాయి, రథాలు కాల్చేస్తున్నారు, ఎవరు రియాక్ట్ ఎవరేంటి? అదే ఎవడైనా మా మసీదు గోడ మీద వచ్చబోస్తే మేము లా అండర్ లేకుండా చేస్తా ఉన్నాడు. ఎందువల్ల? వాళ్ళు ఫీల్ అవుతున్నారు, మనకి ఫీల్ లేదు. మీకు అర్థమైందా? ఇప్పుడు ఆక్రమించి, ఓ గుడిని ఆక్రమించి పైన గోపురం చేసి లోపల కాపురం పెట్టినా కూడా అది మాది అని ఫీల్ అవుతున్నాడు. నీ గుడిని నువ్వు ఫీల్ అవ్వట్లే. మీరు చూడండి, ఒక ప్రాక్టికల్ విషయం చెప్తా. మన దేశంలో